పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. తదుపరి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి వ్యాసాలు దార్శనికత అనే అంశంపై తన యొక్క ఉద్దేశాన్ని మనందరితో పంచుకోవటానికి శ్రీమతి మరివాడి కాత్యాయని గారు సిద్ధంగా ఉన్నారు. కాత్యాయని గారు మేలిపొద్దులు అనే పుస్తకాన్ని రచించి గత ఏడాది భావనాప్రియ వార్షికోత్సవం సందర్భంగా భావనాప్రియ సాహిత్య బృందం ద్వారా ఆవిష్కరించడం జరిగింది. ఈమె పద్యాలు, కథలు, పాటలు, వచన కవితలు కూడా వ్రాస్తూ ఉంటారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాత్యాయని గారు మీరు మీ ప్రసంగాన్ని ప్రారంభించవచ్చు. సభకి నమస్కారం. నేడు ఈ సభలో చాలా చక్కటి ప్రార్థన. అంటే నాకు ఉదయ సూర్యుడు అంటే చాలా ఇష్టం. నేను ఇంచుమించుగా ప్రతిరోజు ఉదయ సూర్యుడిని చూస్తూ ఉంటాను, ఎప్పుడు మిస్ అవ్వను నేను. అటువంటి ఉదయాద్రిపై అనే పాట వినిపించినందుకు ధన్యవాదాలు రవి. ఆ తర్వాత మన విషయానికి కానీ వస్తే, ఇవాళ మన తాలూకా అంశం ఏంటంటే సాక్షి వ్యాసాలు దార్శనికత. అయితే ఇక్కడ దార్శనికత అంటే విజువలైజేషన్ అన్నమాట. అంటే కవి ఒక విషయాన్ని ఊహిస్తారు, ఆ ఊహ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అన్నదనమాట. ఎవరిదైతే ఎక్కువ వరకు కరెక్ట్ అవుతుందో ఆ కవి తాలూకా రచనలన్నీ కూడా ప్రజలందరికీ కూడా చేరుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం వ్యాసం అని మనం అనుకుంటున్నాం కదా. వ్యాసం అంటే మనం గద్యం, వ్యాసం, వచనం అని మూడు చదువుకుంటాం. ఈ మూడు పద్యాలు కావు కదా. అయితే గద్యం అన్నా, వ్యాసం అన్నా, వచనం అన్నా ఒకటేనా అంటే ఒకటి కాదు. గద్యం వేరు, వచనం వేరు, వ్యాసం వేరు. ఈ మూడు కూడా భిన్న ప్రవృత్తులు. అయితే ఇక్కడ గద్యం అనేది ఎలా ఉంటుంది అంటే, ఇదేంటంటే వృత్త పాదాలు ఉంటుందన్నమాట. వృత్త పాదాలు, కఠిన సమాసాలు, అలంకారాలతో కలిపి కూర్చుని ఒక 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 ఇది వేస్తారనమాట. అందులో ఏంటంటే ఒక విభక్తి వేసి కామా పెట్టుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు. గద్యానికి మనకి చక్కటి ఉదాహరణ శ్రీనివాస గద్యం. అందులో అంటారు కదా, శ్రీమద్ అఖిల మహిళా మండల మండల ధరణీధర మండల ఖండలస్య అంటారు. అంటే అటువంటి మహిళలో ఉండతను అని కామా పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల గద్యం అనేది మనకి ఎప్పుడు కూడా వ్యాసం అవ్వదనమాట. అయితే వచనం అంటే మనకి మహాభారతం అవన్నీ రచించారు కదా, మనం అన్ని కూడా చదువుతూ ఉంటాం. చదువుతుంటే పద్యం గద్యం కలిసి సమ్మిళితమై ఉంటుంది. ఆ పద్యానికి ఉండే మధ్య భాగం ఉంటుంది చూసారా, దాన్ని వచనం అంటారని నన్ను అంటే వీరు రాస్తూ వాళ్ళే అన్నారు. మొదటిసారి వచనం ఉన్న పదాన్ని కూడా నన్నయ్యే అన్నారనమాట. అయితే ఈ వచనం మనకే ఉంటుందా, తెలుగు దాంట్లోనే ఉంటుందా అంటే హిందీలో కూడా ఉంటుంది. ఇప్పుడు తులసీదాస్ దోహాలు ఉంటాయి కదా, ఆ దోహాల మధ్య కూడా వచనం ఉంటుంది. ఆ వచనం చదువుకున్న తర్వాత మనము మంగళ భవన మంగళహారి ద్రవౌస దశరథ అజరబిహారి అని చదువుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. మనం అలా వచ్చిందే చాలా ప్రముఖమైనదే. శ్రీరామచంద్ర కృపాల భజ మన హరణ భవ భయ దారుణం అవంతా అందులో వస్తాయన్నమాట. అంటే ఇప్పుడు మనకేంటంటే క్లియర్ అయింది ఏంటంటే, ఇది ఒక కావ్యం వెళుతున్నప్పుడు రెండు పద్యాల మధ్య ఒక గద్యం కానీ ఇమిడిపోయి ఉంటే దాన్ని మనం గద్యం అంటాం. ఇదేమో అలంకారాలతో కూడుకుని ఉంటుంది, సమాసాలతో కూడా కూడుకుని ఉంటుంది. అయితే ఇప్పుడు మనం వ్యాసానికి వస్తాం. వ్యాసం అంటే ఏమిటి అని. ఈ వ్యాసం ఏంటంటే ఇది సర్వస్వతంత్రమైనది. దీనికి ఎటువంటి కట్టుబాటు లేదు. ఏ కావ్యాల మధ్య ఇమిడి ఉండదు. ఇది ఈ ఈ ఈ విషయం మీద రాయాలి అనేటటువంటి విషయం దీనికి అద్దు ఆపు ఉండదు. సర్వస్వతంత్ర ఇది. దీనికి కవితాత్మకత లేదు. ఏ విషయం గురించైనా మనం రాయొచ్చు, ఎక్కడైనా మొదలు పెట్టచ్చు, ఎక్కడైనా సరే ముగించవచ్చు. అంటే ఇంతవరకు మనం అందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది చదువుకున్నాం కదా. చదువుకున్నప్పుడు మనమేమో ఎస్సేలు వ్యాసాలు రాస్తూ ఉంటాం.
అందులో ఏం చేస్తాం మనం? ఉపోద్ఘాతము, విషయము, నిర్వచనాలు, దాని తర్వాత ఇంపాక్ట్స్ అంటే దాని తాలూకా ఉద్దేశాలు, లాభాలు, నష్టాలు రాసి ముగింపు రాసేస్తూ ఉంటాం ఎస్సేలు మనం. అది తెలుగులోని అలా రాస్తాం, అకాడమిక్స్ లోని అలాగే రాస్తాం, మరో చోట అలాగే రాస్తాం. అంటే అది మాత్రమే వ్యాసం కాదనమాట. అంటే ఇప్పుడు మనకు తెలియదు ఏంటంటే అది మాత్రమే వ్యాసం కాదు. వ్యాసానికి ఎటువంటి కట్టుబాట్లు లేవు. మనసులో ఉండేది నిర్దిష్టంగా రాయొచ్చు. దానికి శీర్షిక ఏ విధంగానైనా పెట్టొచ్చు, ఎలాగైనా పెట్టొచ్చు. అది వ్యాసం తాలూకా ముఖ్య లక్షణాలు అనమాట. అయితే మనకి మొట్టమొదట ఎవరు రాశారయ్యా ఈ వ్యాసం అని అంటే హితసూచని అని ముద్దు నరసింహం గారు రాశారు. స్వామినేని ముద్దు నరసింహం గారు మొదటి వ్యాసాలు రాశారు. ఆ తర్వాత అయితే వారి వ్యాసాలు అంత అంటే వీరి వ్యాసాలంత ప్రాముఖ్యత చెందలేదు. అంటే ఇప్పుడు సాక్ష్య వ్యాసాలంటే మనకి దేవులపల్లి భావ కవిత, శ్రీశ్రీ విప్లవ కవిత, గురజాడ కన్యాశుల్కం, తర్వాత కందుకూరి వీరేశలింగం గారు రాజశేఖర చరిత్రం, కరుణశ్రీ పుష్ప విలాపం, అలాగే మన ఆ పానుగంటి వారు అంటే సాక్షి వ్యాసాలు. అలా అనమాట. అంటే అంతలాగా సాక్షి వ్యాసాలు అంటే పానుగంటి వారు అని మన బుర్రలో ముద్ర పడిపోయినంతటి ప్రాముఖ్యత చెందాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం కొంతవరకు కవి గురించి తెలుసుకుందాం. ఈ కవి 1880లో పుట్టారు. వీరు 1940 జనవరి 1న పరమపదించారు. సో వారి కాలం అదనమాట. ఆ కాలంలోని వారు రాజమండ్రి దగ్గర సీతానగర్ లో ఉండేవారు. వారు పెద్దాపురంలో ఉద్యోగం చేశారు. రాజమండ్రి కాలేజీలోనే వారు బిఏ పాస్ అయ్యారు. అయితే ఈ కవికి ఏంటంటే అప్పట్లో ఆంగ్ల ప్రభావం ఎక్కువ ఉంటూ ఉండేది మన భారతదేశం మీద. అంటే అంతకు ముందు పద్యాలు, కావ్యాలు, వృత్తాలు వెంట పడుతూ ఉంటే వాళ్ళం. అయితే కొంతవరకు ముత్యాల సరాలు తీసుకొచ్చారు. గురజాడ వారు ముత్యాల సరాలు తీసుకొచ్చారు. భావ కవిత్వం ఒక వెల్లువలా వచ్చి పడుతూ ఉండేది. భావ కవిత్వ ప్రవాహంలో కొట్టుకుపోని వాళ్ళు ఎవరూ లేరు. అటువంటిప్పుడు వీరు ఆ భావ కవిత్వపు జాలంలోంచి చిక్కుకుపోకుండా వారొచ్చి స్వతంత్ర ప్రతిపత్తిగా నిల్చుని వారు వ్యాసాలు రాశారు. అయితే వీరి వ్యాసాలు 1913లో రాశారు. అవేమో 1920లో ఆంధ్రపత్రికలో ముద్రించబడ్డాయి. అయితే ఈ వ్యాసాలకి మధునా పంతులు గారు ముందు మాట రాశారు. మధునా పంతులు గారు ముందు మాట రాశారు. అవి రాస్తున్నప్పుడు అంటే మధునా పంతులు సత్యనారాయణ శాస్త్రి గారు వారు ముందు పాట రాసి వీరివే ఉటంకించారు. అంటే మన పానుగంటి వారే శైలి గురించి ఏ విధంగా రాశారు అన్నది ఉటంకించారు. అంటే మనం అందరం కూడా వర్ధిష్ణులు మన మన బృందంలో మనం నేర్చుకుంటున్నాము. అసలు శైలి అంటే ఏమిటి అన్నది అంటే వినబోతున్నప్పుడు కొంచెం రుచి అడుగుతాను చూసారా. వీరు 149 వ్యాసాలు రాశారు. ఆ 149 వ్యాసాలు చదవబోయే ముందు ఒక్కసారి వారి శైలి ఏమిటో మనం తెలుసుకుందాం. పానుగంటి వారి శైలి. ఆ శైలిట ఎలా ఉంటుందట? రయ్యమని తారాజువ్వ పైకి ఎగిరినట్టుగా ఉండాలట శైలి. ఏ కాకి పైకెగిరి రెక్కలు జాపి మీదకెళ్తున్నప్పుడు రెక్కలు జాపుతూ గాలిలో ఎగురుతుంది. కిందకి దిగినప్పుడు కాకి ఏం చేస్తుంది? సర్రుమని దిగుతుంది. ఆ దిగుతున్నప్పుడు కాకి రెక్కలు కొట్టుకోదు. నిశ్శబ్దంగా స్లైడ్ అయిపోయి నేల మీదకి వచ్చి ఉంటుంది. మన పద్యం ఎంత మీదకి వెళ్ళినా అలా దిగాలి. మొట్టమొదటి తారాజువ్వలా మీదకి ఎగిరిపోతుంది. ఆ తర్వాత ల్యాండింగ్ ఎలాగో ఉండాలి పద్యం ఏమంటే అలా జాగ్రత్తగా దిగాలని చెప్పారు. ఆ తర్వాత తాళము వాయించినప్పటి తళుకు బెళుకులు అవన్నీ ఉండాలట. అంటే మన కిన్నెరసాని చూస్తాం కదండి, విశ్వనాథ వారి రచనలు అవి చూస్తాం. అందులో మనకి తళుకు బెళుకులు కనిపిస్తూ ఉంటాయి. ఈ తారాజువ్వలు అవి ఎగిసిపోయినవన్నీ శ్రీశ్రీ వారిలో కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా అంటే మనం ఒకసారి శైలి చూస్తే ఒక్కొక్కడిది ఒక్కొక్క శైలి. దాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. భయంకరమైనను మనోహరముగా ఉండాలట. ఆ భయంకరం ఎక్కడొస్తుంది, మనోహరం ఎక్కడొస్తుంది అంటే ఇప్పుడు మన నరసింహ అవతారం ఉంది. నరసింహ అవతారం భయంకరమైనది, ఉగ్ర నరసింహుడు అతను. అయితే ఆ అవతారం వెనకాల ఉండేటటువంటి ఉద్దేశ్యం ఏమిటి? 5 ఏళ్ల బాలుని రక్షించడం. 5 ఏళ్ల బాలుని రక్షించడం కోసం యోగి అయినటువంటి విష్ణుమూర్తి భయంకరమైనటువంటి అవతారం ఎత్తగలిగాడు. అంటే ఆ అవతారం ఉద్దేశం వెనకాల ఉండే మమతను మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అప్పుడు భయంకరమైనా సరే మనోహరంగా ఉంటుందన్నమాట అది. ఆ విధంగా మహాశక్తిమయి అది మనకి అంటే అంటే రహస్యం సినిమాలో పాటలు కానీ చూసుకున్నాం అనుకోండి. చూసుకుంటే అవన్నీ ఇప్పుడు ఓం క్లీం శ్రీం పరాశక్తి అలాంటివన్నీ వస్తూ ఉంటే అవన్నీ కూడా మహాశక్తి బీజాక్షరాలు. అవన్నీ బీజాక్షరాలు శక్తిమయమైనవి అయినా సరే అవి చాలా మార్ధవంగా ఉంటాయి. వినడానికి బాగుండాలంటే ఇది పానుగంటి వారు శైలి గురించి చెప్తున్నటువంటి విషయాలు అనమాట.
ఇవి ధారాళంగా ఉండాలి, కంటిన్యూస్ గా ఉండాలి, అలాగే విశాలంగా ఉండాలన్నమాట. స్వభావ సమృద్ధమైనను సర్వాలంకార యుక్తమై ఉండాలి. ఏ సముద్ర ఘోష అయినా సరే సంగీత ప్రాయమే ఉండాలి. చదువరులకు కనుకట్టై వాక్కట్టై ఉక్కిరి బిక్కిరి చేయాలి. తర్వాత ముష్టివాణిని అప్పుడే వర్ణిస్తారు, అప్పుడే రాజును కూడా వర్ణిస్తారు. అంటే ఈ విషయం మనకి ఆ స్వానుభవమే. ఏ జాషువా గారి కవితలో చూస్తుంది. అంటే వారు బిచ్చగతిని వర్ణించినా, మహారాజును వర్ణించినా వారు ఆ అథారిటీ తోటే వాళ్ళు వర్ణిస్తారనమాట. అంటే ఈ విధమైనటువంటి శైలి ఉండాలట. ఉండాలి అంటే అప్పుడు ఇటువంటి భాషకి, అంటే ఇటువంటి శైలికి మన భాష ముట్టాలి అని చెప్తారు వారు. అంటే సముద్రపు లోతుల్లోకి దూకి, హిమాలయ శిఖరాలకు ఎగిసి, గాలిలాగా వీచి, మంచులాగా కురిసి, అగ్నిలాగా మండి అలా ఉండాలట శైలి. ఆ శైలి మన భాషకి ఎప్పుడు వస్తుందా అని అతను ఆవేదన పడుతున్నారు. అయితే ఏంటంటే పానుగంటి వారిదే ఆ శైలి అనేసి మధునా పంతులు వారు చెప్పారనమాట. అయితే మళ్ళీ ఇంకా వారు ఏమన్నారు, నాటకాలలో కన్యాశుల్కం ఎటువంటిదో వ్యాసాలలో సాక్షి అటువంటిది అని చెప్పారు. అయితే మనం ఒక్కటి అంటే ఇక్కడ మనకి దార్శనికతకి వ్యాసాలకి అప్రస్తుతం అనుకోండి, అయినా సరే వారు వ్యాసాలు రాసినా సరే వాళ్ళు పద్యాలు అందంగా రాసేవారు పానుగంటి వారు. మచ్చుకు ఒక్క శీసు పద్యం. మల్లె పువ్వు దూది మధుపంబుతో పాడి గంధవాహుతోడ కలిసి వీచి అద్దిలోన మునిగి ఔర్వవన్హిని బ్రాకి నీటి బుగ్గ ఎందు నింగి బ్రాకి తోక చుక్కతోడ ఢీకొని శ్రమ చెంది సాంధ్యరాగనదిని స్నానమాడి తనువు నిండ ఇంద్రధనుసు రంగులు పూసి కైరవాపు సుధను కైపు చెంది గోళకానరుతికి మేళవింపు పాడి పాడి ఆడి ఆడి పాడి సోలి బోధనా మహత్వ పటిమను బ్రహ్మమై పోవు కవికి కోటి మ్రొక్కులిడుదు. ఇలా రాసిన కవికి నేను మొక్కులిడతానంటారు ఆ మహానుభావుడు. అంటే అతను చూడండి ఎంత అందమైన పద్యాలు రాశారు, ఎంత అందమైన వ్యాసాలు రాశారు. అయినా సరే వారిలో ఆవేదన, కవులు ఎలా రాయాలి, వారి శైలి ఎలా ఉండాలి, ఈ విధంగా పద్యం రాసిన వారికి నేను మొక్కులు పెడతాను అని మన పానుగంటి వారు చాలా సవినీయంగా చెప్పుకున్నారు. మళ్ళీ సాక్ష్యోక్తి కూడా చెప్పారు సుమండి. అంటే వాళ్ళ తాలూకు అతను ఏం చెప్పుకున్నారు, సమయానుసారం సర్వతోముఖ సమ్మోహినీకరణ సరస్వతి మూర్తే సాక్షోక్తి అని వారు స్వయంగా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఇక సాక్షి సంఘ నిర్మాణం, మన మొట్టమొదటి చాప్టర్ వచ్చేసరికల్లా సాక్షి అంటే ఏంటి, ఆ సంఘ నిర్మాణం ఏ విధంగా జరిగింది అన్న విషయం మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకోవాలి అంటే ఇప్పుడు రాజకీయ దండనానికి అందని నేరాల గురించి ప్రజలకు వెల్లడించడం సాక్షి తాలూకు ముఖ్యోద్దేశం అంటారు. అంటే ఇక్కడ రాజకీయ దండనానికి అందనివి అంటే నాకు ఒక విషయం స్ఫురించింది. అదేంటంటే ఇప్పుడు ఒక ఒక చోట ఒక ఒక పల్లెటూరు ఉంటుంది. అక్కడ ఒకే కొట్లో పాలు అమ్ముతారు. ఆ పాలు 100 లీటర్ల పాలు వస్తాయి. అయితే ఏంటంటే మీ పక్కన ఉంటారు, వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తారు, చంటి పిల్లలు ముసిరి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీకు వైరం, వాళ్ళ ఇంటికి పాలు అందకుండా చెయ్యాలని మీరు అనుకుంటారు. అనుకుని ఏం చేస్తారు, ఆ 100 లీటర్ల పాలు మీరు పొద్దున్నే వెళ్ళి కొనిస్తారు, ముందరే బుక్ చేసేసుకుంటారు 10 రోజుల వరకు. అయితే ఇది రాజకీయ దండ అర్హులా ఈ నేరం? కాదే. రాజకీయంగా వాడి దగ్గర డబ్బులున్నాయి, వాడు వెళ్ళి 100 లీటర్లు బుక్ చేసుకున్నాడు, తప్పే ఉంది, అందులో తప్పు లేదు కదా. అందువల్ల వాడికి ఎటువంటి క్రైమ్, ఇట్స్ నాట్ ఎ క్రైమ్. అయితే అది నేరం కాదా? పసిపిల్లలకి ముసలి వాళ్ళకి పాలందులుగా చెక్కకుండా చేయడం అది నేరం కాదా అంటే అది నేరమే అవుతుంది అనమాట. అంటే ఆ విధంగా అంటే చట్టానికి అందకుండా నేరాలు చేస్తూ, అంటే ఆ నేరగాళ్ళని పట్టించడం కానీ వాళ్ళని స్పెసిఫై చేయడం కూడా కాదు, ప్రజల మధ్యకి తీసుకెళ్ళడం. చూడండి ఇలా జరుగుతోంది, చూడండి అన్యాయం జరుగుతోంది, ఇక్కడ ఈ విషయం ఉంది, ఇక్కడ ఈ విషయం మీరు గమనించుకోండి, ఇది ముందుకు వెళ్ళండి అని ప్రజలను జాగృతి చెయ్యడానికి ఈ సాక్షి తాలూకు వ్యాసాల తాలూకు ఉద్దేశ్యం అని చెప్పుకున్నారనమాట. అయితే ఈ సాక్షిలో మనకి 5 ప్రధాన పాత్రలు కనిపిస్తాయి. మొట్టమొదటి వారు జంగాల శాస్త్రి. ఆ జంగాల శాస్త్రి గారు అంటే వారు మన న్యూస్ రిపోర్టర్లు, పత్రికా విలేకరి వారు అనుకోవచ్చు. అంటే ఆజానుబాహుడు, స్ఫురద్రూపి, ప్రతి చోటకి వెళుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, చక్కటి వక్త, చక్కటి వక్త, ఎన్నో విషయాల గురించి అతనికి తెలుసు. ఇంకొకరు ఎవరంటే వాణిదాసు, అర్భకుడు, తర్వాత సున్నితమైన హృదయం గలవాడు, పిరికివాడు, కవి వాణిదాసు. తర్వాత కాలాచార్యులు. ఈ కాలాచార్యులు గారి గురించి చాలా విశేషంగా చెప్పారు వారు. అంటే వారి చూపుకి అనాకారి, ఏ విధమైనటువంటి రూపురేఖలు చూసుకున్నా సరే బాగా అనిపించవు, వారికి ఎటువంటి దుర్వ్యసనాలు లేవు, వారు సర్వకళ అంటే ప్రతి విషయం కూలంకషంగా తెలుసు వాళ్ళకి. అంటే శాస్త్రాధ్యయనం చేసినటువంటి మనిషి.
అయితే వారు ఈ సభలో ఉన్నారు ఎందుకంటే వీళ్ళ తాలూకు లోపాలని ఎత్తి చూపడానికి. అంటే ప్రతి విషయం విమర్శించాలి, ఒక విషయం లోపం ఎత్తి చూపాలి అంటే అతను సరిగ్గా సునిశ్చితమైన పరిశీలన ద్వారా ఎక్కడ తప్పు చేస్తున్నారో, ఎక్కడ ఒప్పు చేస్తున్నారో సరిగ్గా చెప్పగలిగే సామర్థ్యం ఈ కాలాచార్యుల వారికి ఉన్నారు. ఆ తర్వాత కోమటి, బొర్రయ్య శెట్టి. ఈ కోమటిని పెట్టడంలో ఉద్దేశం నాకేంటంటే తోచింది, ఆ రోజుల్లో కోమటి కొట్టు ఒకటే ఉండేది. ఒక పల్లెటూరికి, ఒక ప్రాంతానికి ఒక కోమటి కొట్టు ఉండేది. ఆ కోమటి కొట్టుకి ఆ ఏరియాలో ఉండే జనాలందరూ అక్కడికే వెళ్తారు. ఆ ప్రాంత ప్రజలందరూ అక్కడికే వెళ్తారు. అందువల్ల ఆ ప్రాంత ప్రజల గురించి ఆ కోమటి సెట్ ఆ శెట్టికి తెలిసిన విషయాలు ప్రపంచంలో ఇంకెవరికీ తెలీదు. ఎవరింట్లో బారసాలైంది, ఎవరింట్లో ఏ కార్యమైంది, ఎవరింట్లో చుట్టాలొచ్చారు, అన్ని ఎవరింట్లో వెచ్చాలు సరిగ్గా కొనుక్కుంటారు, ఎవరు పేదవాళ్ళు, ఎవరు పస్తులుంటున్నారు అన్ని విషయాలు కూడా ఇతనికి తెలుస్తుంది. బొర్రయ్య శెట్టికి తెలుస్తుంది. పైగా వీరి కార్యాలయానికి అద్దె చెల్లించేది బొర్రయ్య శెట్టే. మిగిలిన వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు లేవు. అందువల్ల బొర్రయ్య శెట్టి కూడా అందులో ఉన్నారు. అయితే చూడండి వీళ్ళు ఉండే ఏరియా పేరు సత్యపురం. సాక్షి సంఘం ఆఫీసు పోస్ట్ ఆఫీస్ ఎదురుగా. అది వీరి తాలూకా ఆఫీస్ అన్నమాట. ఈ ఆఫీస్ లో వీళ్ళందరూ కూడా కలుసుకుంటూ ఉంటారు. నెల్లాళ్ళకి ఒక వ్యాసం చదివి వినిపిస్తూ ఉంటారు. జనాలు వచ్చి ఆ వ్యాసం వింటూ ఉంటారు. అది పత్రికలో రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది సూక్ష్మ అంటే స్థూలంగా వీళ్ళ విషయం గురించి నేను చెప్పాను అనమాట. అయితే ఇప్పుడు మన సాక్షి మన సాక్షి రాసినటువంటి మొదటి వ్యాసం ఏంటంటే గ్రామ భాష్య గ్రంథ పఠనము అని చెప్పారన్నమాట. అంటే అంటే విషయం ఏంటంటే జరిగింది ఆ రోజు మన జంఘాల శాస్త్రి గొప్ప గాబరా పడిపోతూ పడుగెడుతూ వగరుస్తూ ఆ తలకి దెబ్బలు తగిలించుకుని రక్త బొప్పి కట్టించుకుని పరిగెట్టుకు వస్తాడనమాట. విషయం ఏంటి తెలుసా, ఇంటర్మీడియట్ వరకు అంటే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ టు బిఏలోని భాషా బోధిని ఆంగ్లేయ మాధ్యమం ద్వారా బోధిస్తారు అని. బోధిస్తారు అంటే మన ప్రాంతీయ భాషలు ఏమైపోతాయి? 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ప్రతివాడు కూడా ఆంగ్లమే మధ్యమంగా తీసుకుంటే మన భాషకి నష్టం కదా. అందువల్ల మన భాష అంటే ఇక్కడ కవి ఎక్కడా కూడా ఆంధ్రము అని ప్రస్తావించలేదు. వారు దేశీయ భాషలో అని క్షుణ్ణంగా చెప్పారు. ఏ ప్రాంతీయునికి ఆ ప్రాంతీయ భాష గొప్పగా ఉంటుంది కదా. అందువల్ల ప్రాంతీయ భాషలన్నీ పోవు. ప్రాంతీయ భాషకు ముప్పు వచ్చింది కదా. దాని గురించి ఇక్కడ చాలా చక్కటి ప్రసంగం జరిగింది ఇద్దరి మధ్య. ఎవరంటే ఒకరు జంఘాల శాస్త్రి, రెండోది ఎవరంటే సాక్షి. సాక్షి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. సాక్షి ఏంటంటే ఆంగ్లేయుల పక్షాన మాట్లాడతారు. జంఘాల శాస్త్రి ప్రజల పక్షాన మాట్లాడతారు. అంటే జంఘాల శాస్త్రే కదా వ్యతిరేకించాడు, ఆంగ్ల మధ్యమం ఉండకూడదన్నారు. అంటే ఇతను అంటారు, నేను ఆంగ్ల మధ్యమం పెట్టాను కానీ మీ బాలుర్లను తెలుగు మాతృభాష చదువుకోవద్దని నేను అన్నానా అంటారు సాక్షి. అంటే వీరేం చెప్తారు తెలుసా, అదేంటది 16 ఏళ్ల పిల్లడు 15 ఏళ్ల పిల్లడికి నువ్వు ఆంగ్ల మాధ్యమంలో చదువుకో అంటే వాడు మళ్ళీ మాతృభాష ఎందుకు చదువుతాడు? చదువుకోడు కదా. మన పిల్లలంతమందికి కూడా ఇంగ్లీష్ మీడియం అంటే చూడండి దార్శనికత చూడండి. ఆ రోజు వారు మాట్లాడిన ప్రతి మాట కూడా ఇవాళ మనకి కూడా అప్లికబుల్ అవుతోంది. మన పిల్లలు స్కూళ్ళలోకి వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ ఉంటే ఇంటికి వచ్చి వాళ్ళు తెలుగు పుస్తకాలు ఎందుకు చదువుతారు? చదవరు కదా. వీరందరూ ఆ పిల్లలకి ఏం బుర్ర ఉంటుంది, వాళ్ళకి ఏం తెలివితేటలు ఉంటాయి, ఏం విజ్ఞానం ఉంటుంది, స్కూల్లో ఏం చెప్తే వాళ్ళు అదే చదువుతారు అంటారు. అంటే అప్పుడు సాక్షి ఊరుకోరు. అతను అంటారు, ఏమున్నది సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్నది కదా అంటారు. అంటే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంది కదా, ఆ పాట చెప్తున్నాం కదా అంటే క్షమించాలి మళ్ళీ నన్ను. అక్కడ రచయిత ఎక్కడా తెలుగు అనలేదు. అతను ప్రాంతీయ భాష అని రాశారు. కానీ మనకి తెలుగు అని అంటే ప్రాంతీయ భాష అని అనుకోవాలన్నమాట. పొరపాటుని తెలుగు అంటే క్షమించండి. అంటే సెకండ్ లాంగ్వేజ్ ఉంటే చాలదా అంటారు. అంటే అప్పుడు ఇక్కడ ఎంత అందంగా జవాబు చెప్పారు కదా. భాషా గ్రంథాలు చదవకుండా భాషా పరిజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? సెకండ్ లాంగ్వేజ్ లోని 4 పాఠాలు 10 పాఠాలు చదివి 35 మార్కులు తెచ్చుకుని పాస్ అయిపోతే వారి ప్రాంతీయ భాషలో పరిజ్ఞానం వస్తుందా? రాదు కదా. కాళ్ళు 2 కట్టి కాశీ వరకు పొమ్మంటే పోగలరా? కళ్ళు కట్టేసి చదువుకోమంటే చదువుకోగలరా? అని చాలా అందమైన ప్రశ్న చెప్పారు. ఇతను ఏమంటారు తెలుసా, సాధన చంపితే ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటారు. భాషా మాధ్యమం తెలుగు లేదు, సెకండ్ లాంగ్వేజ్ ఒక్కటే తెలుగు ఉంది, పిల్లలకి సాధన ఉండదు, సాధన లేకుండా ప్రజ్ఞ వస్తుందా? ప్రజ్ఞ లేకుండా మన భాషలు నిలబడతాయా అని ఆ రోజు వారు అడిగారు 1913లో. అదే సిచ్యువేషన్ ఇప్పుడు మనకు జరుగుతున్నది ఇక్కడ. తర్వాత మళ్ళీ అంటారు, పిల్లలకి పలుమార్లు పదే పదే చెప్తే కానీ చెవికి ఎక్కదంటారు. అంటే మనందరికీ అనుభవమే. అంటే గవర్నమెంట్ స్కూళ్లలోని అరుగుల మీద కూర్చుని వేమన పద్యాలు ఒకళ్ళు చెప్తే వాళ్ళు వెనకాల మనందరం అరిచేవాళ్ళం, మేకల్లా అరిచేవారు అనేవారు. 2 నుంచి 20 వరకు చెప్పిస్తుంటూ ఉండడం.
ఆ అరుపులే ఇవాళ మనకి మన బుర్రలో అర్ధరాత్రి పూట లేపినా మనం ఒక వేమన పద్యం చెప్తాం, ఒక సుమతి సూక్తం చెప్తాం, ఒక చెప్పగలం మనం. ఆ పిల్లలకి పదే పదే చెప్పొద్దా? ఒకసారి చెప్పిస్తే వచ్చేస్తుందా అని అడుగుతారు. చెప్పిన తర్వాత ఇంకా ఏమంటారు తెలుసా? మన పానుగంటి వారు, నేల విడిచిన సాము భాష విడిచిన లేఖనం ఉంటుందా అని అడిగారు. భాష విడిచిన లేఖనం లేదు, నేల విడిచిన సాము అని లేదు, అని లేదు. ఆ ఆ అడగడం ఇవాళ మనం మన ప్రభుత్వం మనం ఎవరైనా ప్రశ్నించగలమా అని నా తాలూకా సంశయం. అని ఇంకా అడిగాడు. ఆంగ్లేయులు లాటిన్ చదువుకుంటారు, ఫ్రెంచ్ నేర్చుకుంటున్నారు నిజమే. కానీ వాళ్ళ ఆంగ్ల భాషను వాళ్ళు వదిలిపెట్టారా? లేదు కదా! మరి మనమెందుకు మన ప్రాంతీయ భాషలను వదిలిపెట్టాలి అని చెప్పారు. భాషా సామర్థ్యానికి సామర్థ్యమే ముఖ్యం కదా అంటారు. అంటే అప్పుడు సాక్షి అంటారు, నిర్బంధ పఠనం బాలురకు, ఉపాధ్యాయులకు బరువు కదా అంటారు. బరువెక్కడొస్తుంది? అంటే వీరేమంటారంటే, ఉపాధ్యాయులకి పాఠం బోధించే పద్ధతిలో ఉండేటువంటి సులువును మనం బోధించాలి. వేదిక్ మ్యాథమెటిక్స్ లాగా. అంటే ఇప్పుడు చిన్నప్పుడు మన జ్ఞాపక శక్తి పెంచడానికి అంతమందికి గుర్తుందో లేదో ఈగ కథ ఉంటుంది. ఈగ పేరు మర్చిపోతుంది. మర్చిపోతే మనకి జ్ఞాపక శక్తి పెంచడానికి చూడండి లింక్స్ ఎలా పెట్టారో, పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుక, కొడుకు చేతిలో గొడ్డల, గొడ్డలి నరికిన వృక్షాల్లారా, వృక్షాల మీదున్న పక్షుల్లారా, పక్షులు తాగే నీళ్లలారా, నీళ్లలో ఉండే మత్స్యాల్లారా, మత్స్యాలు తాగిన మత్స్యాలను పట్టే జాలారివాడ, వండిన వంటలక్క, భోంచేసిన రాజా, రాజెక్కిన గుర్రమా, గుర్రం కడుపులో ఉన్న పిల్ల నా పేరు ఏం పేరు అని అడుగుతారు. అంటే ఇక్కడ ఆ తల్లి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఈజీ టెక్నిక్. అంటే టీచరు పిల్లలకి ఒక కథ చెప్తారు. ఆ పిల్లలు ఆటలుగా నేర్చేసుకుంటారు. కానీ భవిష్యత్తులో ఏదైనా విషయం గుర్తు పెట్టుకోవాలి అంటే మనం లింక్ పెట్టుకోవచ్చు. దానికి దీనికి దీనికి దానికి అని చెప్పుకోవచ్చు. అటువంటి సులభమైనటువంటి పద్ధతుల ద్వారా ఉపాధ్యాయుడు బోధిస్తాడు అని చెప్తారు. చెప్పిన తర్వాత జంగాల శాస్త్రి గారు అన్నటువంటి ఒక్క మాట చెప్పి నేను ఈ మొదటిది ముగిస్తాను. మొదటి అంకం అదేమన్నారు తెలుసా? తల్లికి పసుపు పెట్టి బంధువులకు పరమాన్న భోజనం పెడతామా అంటారు. మన భాషను పసుపు పెట్టి మిగిలిన భాషల్ని మీదకి తీసుకురావద్దు అని చెప్తారన్నమాట. ఇది చెప్పిన తర్వాత తర్వాత మరొక మరొక వ్యాసంలోకి వెళ్ళి మరొక వ్యాసం వారు ఏమంటారంటే విమర్శక స్వభావం అని చెప్తారు. విమర్శ ఎలా ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే చెప్పవలసి వచ్చింది. ఒకరోజు సాక్షి వచ్చేసరికల్లా ఈ జంఘాల శాస్త్రి తర్వాత ఈ ఎవరు మన వాణిదాసు వాళ్ళిద్దరూ కూడా చక్కగా దెబ్బలాడుకుంటున్నారు. ఇలా అలా కాదు. ఇతనంటాడు, నీవు పిరికివాడివి, నువ్వు బలహీనుడివి, నువ్వు 4 దేశాలు పోలేవు, నువ్వేవి చూడలేవు, నీ దగ్గర విషయాలు ఏవీ లేవు అంటాడు. అంటే అతనంటాడు, నువ్వు ఎన్ని దేశాలు తిరిగితేనేమి, ఎన్ని గ్రంథాలు చదివితేనేమి, ఒక్క తేటగీతి పద్యం రాయగలవా నువ్వు? నీకు రాయడం రానే రాదంటాడు అతను. అంటే ఇతనంటాడు, నువ్వు రాసిన దాంట్లో నువ్వు ఊహించి రాస్తావు, మేము చూసి రాస్తామంటాడు ఇతను. ఈ విధంగా ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. దెబ్బలాడుకుంటుంటే సాక్షి వస్తాడు. అంటే ఏంటంటే ఈ పాత్రల ద్వారా మన తాలూకు ప్రవృత్తులు చెప్పారు అతను. అంటే ఇప్పటికీ కూడా ఒకళ్ళనొకళ్ళు దిప్పుకోవడం, ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవడం, ఒకళ్ళనొకళ్ళు సాధించుకోవడం అవన్నీ కూడా ఉంటాయి. ఉంటే అప్పుడు ఇతను ఏమన్నారు తెలుసా? మన పానుగంటి వారు, నువ్వు విమర్శకుడివి కాదు, నువ్వు కవివి కూడా కాదన్నారు. మొట్టమొదట విమర్శకుడు ఎలా ఉండాలో చెప్పారు. ఎలా ఉండాలని చెప్పారంటే విమర్శకుడికి బంధుత్వం ఉండకూడదు, విమర్శకుడికి శత్రుత్వం ఉండకూడదు, మిత్రత్వం ఉండకూడదు. ఒకసారి ఎప్పుడో దెబ్బలాట అయిందనుకోండి, దాన్ని వదిలేయాలి. అదే పట్టుకుని మాటికి ఆ రోజు నన్ను అలా అన్నారు కనుక ఇవాళ వాడు రాసిన పద్యానికి నేను థమ్స్అప్ పెట్టను, ఆ రోజు నన్ను అలా అన్నారు కనుక ఇవాళ చెయ్యను, అయ్య బాబాయ్ వీళ్ళు ఫ్రెండ్స్, నిన్న వాళ్ళ ఇంటికి వెళ్తే కాఫీ చిక్కగా ఇచ్చారు అందుకే ఇవాళ వాళ్ళు ఏం రాసినా నేను థమ్స్అప్ పెడతాను. విమర్శకుడు ఇలా ఉండకూడదు అనమాట. సద్విమర్శకులు ఎప్పుడు అలా ఉండకూడదు. ఆ తర్వాత బంధువులు అని కూడా ఉండకూడదు, మరొకటి అని కూడా ఉండకూడదు. తర్వాత ముడి పెట్టకూడదు. అంటే నా ఫ్రెండ్ను వీడు తిట్టాడు కనుక వీడి ఫ్రెండ్కి నేను ఆ లింకులు పెట్టుకోకూడదు విమర్శకుడు ఎప్పుడు కూడాను. ఆ విధంగా కవి కూడా కవిత్వంలో తేరాలేదు. కవిత్వంలో తేరాలి, కవిత్వంలో మెలకువలు తెలుసుకుంటూ ఉండాలి తప్ప నా కవిత్వాన్ని ఎంతమంది మెచ్చుకున్నారు అని రాసుకోకూడదు. కవిత్వం ఎప్పుడు కూడా ఆత్మతృప్తికి సంఘ శ్రేయస్సుకి సంఘ హితానికి కవిత్వం. కానీ నువ్వు వేరొక మనిషి తాలకు మెచ్చుకోలకు మాత్రం కవిత్వం కాదు. సరే మనుషులు మెచ్చుకుంటే మంచిదే, హృదయపూర్వకంగా మెచ్చుకుంటే కానీ అని వాళ్ళు చక్కగా చెప్తారు. చెప్పిన తర్వాత జంఘాల శాస్త్రి ఇంకా అందరిలో అంటే ఒక చిన్న వాక్యం చెప్పి నేను ఈ విషయాన్ని కూడా ముగిస్తాను. నేను ఆ చిన్న వాక్యం ఏమిటి తెలుసా? జంఘాల శాస్త్రి గారు చెప్పారు,
అందరి హృదయాలలో కవి దూరితే కవి హృదయంలో విమర్శకుడు దూరుతాడు. కవి హృదయాన్ని ఆవిష్కరించిన వాడే విమర్శకుడు. కవి హృదయాన్ని ఆవిష్కరించిన వాడు విమర్శకుడు కాదు అన్నారు. అంటే చూడండి, వారు చెప్పిన మాట వందల సంవత్సరాల తర్వాత కూడా సత్యమై నిత్యమై ముందుకు వెళుతుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత వారి తాలూకు మరొక వ్యాసం. అంటే వీరు 149 వ్యాసాలు వ్రాసారు అని చెప్పాను కదా. అందులో మనం 5, 6 స్పృశించగలం, అంతకు మించి చెయ్యలేము. అయితే ఆ పాటైనా సరే ఇవాళ మనం చెప్పుకోగలుగుతున్నాము అంటే అది మన తాలూకా సౌభాగ్యమే అన్నమాట. ఏ ఇప్పుడు మన జంగాల శాస్త్రి గారు సారంగధర నాటకం చూడడానికి వెళ్ళారు. ఒక్కసారి నాటకం చూడడానికి వెళ్ళారు అంటే ఒక్కసారి మన అంతమందివి కూడా మనల్ని ఈ హాలు, కుర్చీలు, మైకులు ఇవన్నీ మనం మర్చిపోవాలి. ఆ పరదాలు, తర్వాత రికార్డులు ఇవేవి ఉండవు. ఇవన్నీ మర్చిపోవాలి. ఆ రోజులో నాటకాలు ఎక్కడ జరిగేవి? పెద్ద పాకలో జరిగేవి. పాకిళ్లే కదండి, పెంకుటిళ్ళు లేవు అప్పుడు. పాకిళ్లలో జరుగుతూ ఉండేవి నాటకాలు. ఇతను పాకకి వెళ్ళారు. అక్కడేంటి, మగవాళ్ళే ఆడవాళ్ళ తాలూకు వేషాలు కూడా వేసుకుంటూ ఉండేవారు. వాళ్ళకి మేకప్ ఆర్టిస్టులు వేరేగా వస్తూ ఉండేవారు కాదు. ఇప్పుడు కంప్యూటర్ లో చూసి మేకప్ వేసి అది నాకు నప్పుతుందా అని చూసి ఆ మేకప్ అన్నమాట ఇవాళ రేపు. అప్పట్లో అదేం కాదు కదా. ఎవరికి పాట వస్తుందో, ఎవరికి పద్యం వస్తుందో అవన్నీ కూడాను. అందువల్ల వారికి ఏం చేశారంటే పాకలోని 9 గంటలకి సారంగధర నాటకం అన్నారు. ఆ 9 గంటలకి జంఘాల శాస్త్రి అక్కడికి ప్రవేశించారు. అయితే ఇక్కడ జంఘాల శాస్త్రి గారు వారు చూసిన నాటకాన్ని గురించి చెప్తూ ఉంటారు. ఆ నాటకం అంతా అయ్యేసరికల్లా మనకి నాటకం ఎలా ఉండకూడదో మనకు తెలిసిపోతుంది. ఏ 9 గంటలకు మీరు ప్రవేశించారు. ప్రవేశించినప్పుడు అక్కడ ఒక్క పిట్ట మనిషి కూడా ఉండడు. నాటకం ప్రారంభం అని చెప్పారు. వీరు వెళ్ళి కూర్చుంటారు. కూర్చుంటే ఒక మంగళవాడు కత్తి పట్టుకుని నూరుకుంటూ ఉంటాడు. ఆ లోపల ఎవరో పురుషుడు స్త్రీ వేషం వేసుకుంటూ ఉంటాడు. ఆ తెరలోంచి అరుస్తాడు, మనం తొందరగా రారా. ఇక్కడ ఏమో నాకు అది అక్కడ అంటే ఏంటంటే ఒక మాటకి ముందుకి వెనకాల ఒక బూతో ఒక తిట్టో తగిలించుకోవడం పల్లెటూరు వాళ్ళకి అలవాటు. అందువల్ల అవన్నీ కూడా ఉంటాయి. విశేషణాలు కూడా ముందు వెనక వేసుకుంటారు. తర్వాత ఒక చాకలి వాడు వచ్చి పెట్రోమాక్స్ లైట్ కొడుతూ ఉంటాడు గట్టిగా, ఎందుకంటే ఆ లైట్ లో వాళ్ళు కనిపిస్తారు అని చెప్పేసి. ఆ తెర వెనకాల ఉన్న వాళ్ళు, ఒరే నాకు కుంకుమయ్యు, నా పంచి గట్టిగా ముడికట్టు, నా చీరలన్నీ కూడా ఇలా జారిపోతున్నది, ఇటుపక్క తీసి కట్టు, అవన్నీ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. బిగ్గరగానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ కూడా బయట చక్కగా వినిపిస్తూ ఉంటాయి. సరే, చూస్తూ ఉండగా ఒకళ్ళు వచ్చి కూర్చుంటారు. కూర్చుంటే ఆడవాళ్ళకి చక్కగా గడ్డంతా పరిచి దాని మీద ఒక దుప్పటి వేసి చక్కగా కూర్చోపెడతారు ఆడవాళ్ళందరినీ. అప్పట్లో సంసార స్త్రీలు ఎవరు వచ్చేవారు కాదు నాటకాలకి వచ్చేవారు మరొకరుగా ఉండేవారు. చిన్న పిల్లలు కూడా వచ్చేవారు, ఎవరైనా భర్తలతో వచ్చేవారు. కానీ తక్కువే, సంసార స్త్రీలు చూడడం తక్కువే, కొంచెం అర్థం చేసుకోవచ్చు. అయితే స్త్రీలందరినీ కూర్చోపెడుతుంటే జంఘాల శాస్త్రి గారికి గొప్ప సంతోషం అయిందనమాట. ఆహా, స్త్రీలను ఎంత గౌరవిస్తున్నారు, చక్కగా మెత్తగా ఒక చోట చూపించి కూర్చోబెడుతున్నారు అని రక్షక భటులు అనుకుంటారు. కానీ ఒక్క నిమిషంలో తెలిసిన విషయం ఏమిటి తెలుసా? ఆ స్త్రీల మీద లైంగిక వేధింపులు జరుగుతూ ఉంటాయి. ఒక స్త్రీ లేచి గట్టిగా అరుస్తుంది, ఒరే ఫలానా వాడా, ఎందుకులా ముట్టుకున్నావు, ఎందుకులా చేశావు అని అరుస్తుంది. ఆ అరుపులు కేకలు వచ్చేసరికలా రక్షక భటుని ఇంకా పెద్దవాడు వచ్చి తిడతాడు, కొడతాడు. ఈ గలాభా అవుతుంటే టికెట్లు ఇస్తారు. టికెట్లు ఇస్తే ఈ హడావిడిలో ఏమవుతుంది, సమయం మించిపోతుంది. సమయం మించిపోతే నాంది ప్రస్తావన వదిలేశారు. అందువల్ల అది ఏ నాటకమో, ఎవరు రాశారో, ఎలా వచ్చారో అదంతా ఎవరికి అర్థం కావడం లేదు. తిన్నగా మనకి రాజరాజ నరేంద్రుడు వచ్చేస్తాడు. ఆ రాజరాజ నరేంద్రుడు వాళ్ళ తాలూకా ఆ ముఖ్య మంత్రితోటో ఉన్నతాధికారితో వస్తాడు. తోటలోకి వచ్చాడు. తోటలోకి వచ్చినప్పుడు చెట్టు బాగుందో, పుట్ట బాగుందో, పిట్ట బాగుందో ఏదో అనొచ్చు కదా. అలా అనకుండా వాళ్ళేమనుకుంటారు, చాతుర్వర్ణ ఆశ్రమాలు ఎలా ఉంటాయి, వైదిక విధులను ఎలా నిర్వర్తించాలి, అవన్నీ కూడా వాళ్ళు గట్టిగా పద్యాలు పాడుకుంటూ ఉంటారు. ఆ పద్యాలైనా అతను వీడికి వినిపించినట్టు కాకుండా అతను మనతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ అరుస్తూ చదువుతూ ఉంటారు పద్యాలు. ఆ పద్యాలు చదువుతుంటే ఇంతలో చిత్రాంగి కనిపిస్తుంది. చిత్రాంగి కనిపిస్తే చూచితివా నువ్వు చూచితివా అని ఇతను పాట పాడుతూ ఉంటాడు. ఆ పాట పాడబోయే ముందు అక్కడ వైలిన్ వాళ్ళు ఉంటారు కదా, వైలిన్ ఆర్టిస్టో ఈయన గొంతుకు శృతి కలిసిందో లేదో చూసుకుంటారు. చూసుకుని కాలితో చేతులు వేసుకుంటూ చూచితివా నువ్వు చూచితివా అని పాడుతుంటే వీరొచ్చి చూచితినే అని చెప్పేసి ఇంద్ర పాడుతూ ఉంటారు.
పాడుతూ ఉంటే ఆ ప్రధానాధికారి ఈ స్త్రీ అంగాంగ వర్ణన చేస్తూ ఉంటే రాజరాజ నరేంద్రుడు అనొద్దు, నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వెందుకు అంగాంగ వర్ణన చేసుకున్నావని అనడు అనడు అనకుండా వాళ్ళిద్దరూ కలిపి చక్కగా పాట ముగించుకుంటారు, పూర్తిగా పాట ముగించుకుంటారు. ముగించుకున్న తర్వాత వాళ్ళ ఆ పెళ్లి అవుతుంది. ఆ పెళ్ళైన వెంటనే తర్వాత వాళ్ళ తాలూకు మొదటి రాత్రి కూడా స్టేజ్ మీద చూపిస్తే ఈ రాజరాజ నరేంద్రుడు 50 ఏళ్ళు దాటినవాడు, సారంగధర అన్నంత కొడుకు ఉన్నాడు, పెద్ద రాజు, మహావీరుడు. అతను ఈ ఆడదాని దగ్గరికి వచ్చి విరహంతో ఎంత వేగిపోతాడంటే దీనుడైపోయి క్రుద్ధుడైపోయి సడన్ గా కింద పడిపోయి ఆ జిలేబీని, ఆ పువ్వుని, ఆ చెంబుని, ఆ గ్లాసుని బతిమాలుకుంటూ ఉంటాడు విరహంతో, నాకు తొందరగా దాంతో సమాగం కావాలి, తొందరగా కావాలి అని చెప్పి. ఆ చిత్రాంగి ఇటు నుంచి వచ్చి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అట్లా నేల మీద పడిపోతాడు, ఈ జన్మకి నాకు ఇంత భాగ్యం లేదా అని చెప్పేసి. ఆ తర్వాత అక్కడ సారంగధరుడు ఆడుకుందుకు వచ్చినప్పుడు బంతి పెట్టి ఆడితే ఆ లాంతరకు తగులుతుంది. ఆ లాంతరు భగ్గుమని ఆగిపోతుంది. లాంతరు ఏదో పాకు అంటుకోలేదు, అంతలో అదే నయం అనుకుంది. సరే, ఆ బంతి పెట్టి ఆడిస్తున్న తర్వాత గోటి కర్ర బిళ్ళ పెట్టి ఆడతాడు. ఆ బిళ్ళ వెళ్ళి తిన్నగా ఒక కోమటివాడి కొడుకు నెత్తి మీద పడుతుంది, ఆ నెత్తి పగులుతుంది. అయితే కోమటివాడు మాత్రం లేచి శృతి వాళ్ళని చూసుకుని పాట పాడలేదు. అయ్యో కొడుకు దెబ్బ తగిలింది అని గట్టిగా గుడ్డు పెట్టి పట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళిపోయిన తర్వాత కోతి కొమ్మచ్చి ఆడితే సారంగధరుడి మీద నుంచి కింద పడతాడు. పడిన తర్వాత తెర పడిపోతుంది. ఆ తర్వాత పావురాన్ని పట్టుకొచ్చాడు. పట్టుకుందుమా పావురాలను ఎగరవేసి పట్టుకుందుమా అని సారంగధరుడు పాడుతూ ఉంటాడు. ఆ పావురం ఎవరింటికి వెళ్ళాలి? చిత్రాంగి ఇంటికి వెళ్ళాలి. అందువల్ల వీళ్ళు పావురాన్ని వదిలితే ఆ పావురము చిత్రాంగి ఇంటికి వెళ్ళకుండా మెజిస్ట్రేట్ గారి పావురం అది తిన్నగా వచ్చి మెజిస్ట్రేట్ గారి నెత్తి మీద కూర్చుని రెట్ట వేస్తే ఆ మెజిస్ట్రేట్ గారికి ఏమో అప్పటికప్పుడు ఏమవుతుంది, లేచి స్నానం చేయడం కోసం వారు వెళ్ళిపోతే వీడి చిత్రాంగి దగ్గరికి ప్రవేశిస్తాడు సారంగధరుడు. ప్రవేశించేసరికల్లా అక్కడ చిత్రాంగి ఇతన్ని చూసి ఏమంటాడు తెలుసా? రెచ్చిపోయి ఇంకా ఇతనితో పాట పాడుతుంది, ఒక్కసారి కౌగిలించవయ్యా అని. ఈయన ఏం చేసుకుంటాడు, ఈయన కూడా వైలన్ పట్టుకుని శృతి చూసుకుని తాళం చూసుకుని తాట ఆడిస్తూ అని నేను దొరకని నీకు అనుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు కలిపి ఆ పాటంతా పాడతారు పూర్తిగా. ఆ పాటంతా పాడాక సారంగధరుడు వెళ్ళిపోతాడు. ఈయనేమో శృతిలో అంటే భూపాల రాగంలో తిడుతుంది అతన్ని, గట్టిగా తిడుతుంది, నా కోరిక తీర్చుకున్నా నువ్వు వెళ్ళిపోయావా అని. అంటే ఈ విధంగా చేస్తూ అవుతున్న నాటకంలోని సారంగధరుడికి తర్వాత ఏం చేస్తారు? సరే, అతను వస్తాడు, ఈమె ఏమో సారంగధరుడి మీద నేరాలు చెప్తే సారంగధరుడికి కాళ్ళు చేతులు రెండు కూడా నరికేసి మరణ శిక్ష వేస్తాడు రాజరాజ నరేంద్రుడు. వేస్తే సారంగధరుడి తాలూకు తల్లి వస్తుంది. కొడుకు 25 కొడుకు కళ్ళ ముందు పంట చచ్చిపోతున్నాడు, తండ్రే అతనికి వేసిన శిక్ష. అప్పుడు ఈవిడ తిన్నగా వచ్చి వైలిన్ వాళ్ళతో సైగలు చేస్తుంది, శృతి కలుపు అని. వాళ్ళు శృతి కలిపితే ఈవిడ అక్కడ నిల్చుని ఓ నా కొడుక అని చక్కగా పాట పాడడం మొదలు పెడుతుంది. ఓ పావు గంట సేపు పాటంతా పాడేసిన తర్వాత ఈలోపుగా వీళ్ళు వస్తారనమాట. ఎవరు? తాళం వేస్తూ పాడతారు. ఆ తర్వాత ఏంటంటే మీననాథుడు రావడం, ఆ కాళ్ళు చేతులు నరికిస్తూ ఉంటే నరకద్దు అని చెప్పడం, వాడు మళ్ళీ సారంగధరుడు మామూలుగా అయిపోవడం. సరే, కథంతా సుఖాంతం అయిపోతుంది. తెల్లవారుజామున ఎవరిళ్ళకు వాళ్ళు వచ్చేస్తారు. ఇది జంఘల్ శాస్త్రి గారు మనకు చెప్పినటువంటి సారంగధర నాటకం. ఈ సారంగధర నాటకం చూస్తే మనకి ఎన్ని విషయాలు అర్థమయ్యాయి? పంక్చువాలిటీ అర్థమైంది, స్త్రీలకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వలేదు అని అర్థమైంది. తర్వాత పాత్రతో మాట్లాడుకోకుండా మనతో మాట్లాడుకున్న విషయం అర్థమైంది. అసలు నాటకం అన్నది ఎలా ఉండకూడదో మనకి సారంగధర నాటకం చూసిన తర్వాత మనకి తెలిసింది. అయితే వీరు ప్రశ్నిస్తారు ఏంటంటే, నాటకాలు ఎప్పుడు సుఖాంతమే ఎందుకు అవ్వాలి? కాళ్ళు చేతులు రెండు నరికిసాక ఎవరైనా సరే బతకరు కదా అని చెప్పేసి. నాటకాలు దుఃఖాంతం కూడా అవ్వచ్చు అని చెప్పి వీరు మరొక వ్యాసం రాశారు. ఆ తర్వాత అసలు నాటకాలు గురించే ఇతను 5-6 వ్యాసాలు రాశారనమాట. ఆ వ్యాసాలన్నీ కానీ చదివితే మనకి అర్థమవుతుంది. బహుశా వ్యాసాలు చదివిన తర్వాతే దేవదాసు వగైరే సినిమాలు వచ్చినట్టుగా ఉన్నాయి. మనం పాత సినిమాలో కూడా కానీ చూస్తే మనం అంటే ఇప్పుడు కృష్ణుడు ఉంటారు, దుర్యోధనుడు వచ్చేసాకల్లా బావా ఎప్పుడు వచ్చికవని పద్యం పాడతారు. మన ఇంటికి బావగారు వస్తే మనం అలా పాడదు కదండి, లేచి నిలిచింది రండి అని మంచినీళ్ళు ఏవో ఒకటి ఇస్తాం. అయితే వీరంటారు, అయితే పద్య నాటకాలు ఉండకూడదా అని ప్రశ్నిస్తాడు సాక్షి ప్రశ్నిస్తే ఇతను చాలా అందమైన జవాబు చెప్తాడు. ఏంటంటే అది కాదు, పద్య నాటకాలు ఉండొచ్చు,
కానీ అక్కడ పాత్ర తాలూకు ఔచిత్యం చూడాలి. పాత్ర తాలూకు ఔచిత్యం చూడాలి. సందర్భం ఉచితంగా ఉండాలి. మళ్ళీ ప్రతిసారి సుఖాంతమే అవ్వకూడదు. దుఃఖాంతం కూడా అవ్వచ్చు. ఆ పాత్రోచిత్య భంగంగా ఇటువంటి విషయాలేవి కూడా జరగకూడదు అని వారు చెప్తారు. అది ఇక్కడితో ఈ విషయం అయిన తర్వాత వీరు రాసినటువంటి మరొక వ్యాసం. ఆ మరొక వ్యాసం ఏంటి తెలుసా? కాంతలు. అంటే ఒకసారి జంఘాల శాస్త్రి గారు ఏం చేస్తారంటే స్త్రీ ఒక చోటకు వెళ్ళి ఉపన్యాసం ఇస్తారు. ఆ ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఆడవాళ్ళ మీద పడతారు. ఏమని పడతారు? వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళు ఆంగ్లేయుల్లా గౌనులు ఎందుకు వేసుకుంటున్నారు, మీకెందుకు? ఆ తర్వాత జటలు. అప్పట్లో ఎలా ఉండేవంటే కొప్పులు ఉండేవి. కొప్పు అంటే జుత్తంతా తీసుకొచ్చి పక్కకు కొప్పు పెట్టుకుంటూ ఉండేవారు. ఆ కొప్పు మానేసి వీళ్ళు జట వేసుకుని మధ్యలో ముడి వేసుకున్నారు. ఆ తిరిగి వాళ్ళు ముళ్ళు వేసుకుంటారా, వాళ్ళు జటలు వేసుకుంటారా? స్త్రీ సహజ సౌందర్యం ఇప్పుడు లేదు. అడ్డకమ్మి ఎందుకు పెట్టుకోరు? అడ్డకమ్మి మిగిలిన వాళ్ళు అడ్డబాసర విశాఖ వాళ్ళు పెట్టుకుంటారు. ముక్కుకి ఇలా పెట్టి అడ్డబాసర పెట్టుకుంటారు. అడ్డబాసర్లు ఎందుకు పెట్టుకోరు? ముక్కెర్లు ఎందుకు పెట్టుకోరు? వాళ్ళ తలకు సహజమైన సౌందర్యం పోతోంది. ఇలా పోతే ఎలాగా? వాళ్ళ తలకు సహజమైన సిగ్గు తొలగిపోతోంది. వాళ్ళు చందనాలు ఎందుకు పూసుకోరు, సెంట్ ఎందుకు వేసుకుంటారు అని రాసేస్తారు. ఆ రాస్తున్నప్పుడు అతను ముళ్ళను వెక్కిరించారు చూడండి. పద్మ వ్యూహము వలె, ఈగలున్న తేనె పట్టు వలె, జారీ చెంబుల వలె, జంతికల చుట్ట వలె, సంక్రాంతి పిడత వలె, దూదేకుల బస్తా వలె జడల ఆకారం మారిపోతోంది అన్నారు. ఆ జడలను చూడండి ఎంతలా వెక్కిరించారు అని చెప్పి దాని వల్ల నష్టాలు కూడా చెప్పారు. ఎన్ని నష్టాలు! వీళ్ళు ఎలా జడ వేసుకుంటే సంఘానికి ఏం వచ్చిందండి ఏ చెప్తారు. తర్వాత ఏంటి? కుత్తికంటు. కుత్తిగంటు ఇంచుమించుగా ఆడవాళ్ళు కట్టుకుంటారు. ఇవాళ కట్టుకోవడం మానేశారు. పెళ్లిలో కుత్తిగంటు కడతారు. ఉత్తి నల్ల పూసలకేమో చిన్న పాలకాయ పూస వేసి కుత్తికిలో ఉంటుందన్నమాట. అది కుత్తిగంటు కడతారు. ఆ ఆడవాళ్ళు కుత్తిగంటు వేసుకోవడం మానేశారు. ఈయనకి ఎందుకు కుత్తిగంటు వేసుకోవడం మానేశారు అని చెప్పేసి, ఇంకా కాదు వాళ్ళు రవికలు మానేశారు, జాకెట్లు వేసుకుంటున్నారు, గౌన్లు వేసుకుంటున్నారు, ఇవన్నీ రాశారు. రాసి ఇది పానుగంటి వారి ఈ తాలూకా ఆ జుట్లు విరగబోసుకోవడం ఊహించలేదు. ఎందుకంటే ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత అయినా మగవాళ్ళు ఏడుస్తున్నారు. ఏంటంటే అప్పుడు చక్కగా జట్టు వేసుకునేవారు, ఇప్పుడు జుత్తులు విరగబోసుకుంటున్నారు అని. అరే వాళ్ళ ఇష్టం, అది జుత్తు విరగబోసుకుంటారు, గుండు చేయించుకుంటారు, మీకెందుకు? అంటే మొత్తం మీద ఏంటంటే స్త్రీ వేషధారణ మీద వాళ్ళు వెక్కిరించడం. స్త్రీలు ఎలా తయారవుతారు, వాళ్ళు ఇంతకు ముందు ఎందుకు బాగుండేవారు, ఇప్పుడు బాగోలేదు. అరే అమ్మమ్మలా అమ్మ ఉండదు, అమ్మలా కూతురు ఉండదు, అందరూ ఒకేలా ఉంటారే ఏమిటి? కాలం మారుతుంటే వేషభూషణలు మారవు అంటే మనకు అంత కోపం వస్తుంది. రాసింది పానుగంటి వారేనా అనిపిస్తుంది. అనిపిస్తే అయితే ఏంటంటే మనందరూ ఇంత బాధపడిపోతామని వారికి తెలుసో ఏమిటో వాళ్ళేం చేశారంటే అతను చిక్కమాంబ లేఖ అని ఒక వనిత ఈయనకి రిప్లై ఇస్తుంది. అసలు రిప్లై ఇచ్చింది కూడా ఇతనే కదా, కానీ మనం సంతోషపడతాం అనమాట. ఆమె ఎలా ఇస్తుంది తెలుసా? మీ మగవారికి ఎప్పుడు వస్తుంది బుద్ధి అని అడుగుతుంది. మీకు ఆడవాళ్ళని చూడడం తప్ప మరో పని లేదా అని అడుగుతుంది. అడిగిన తర్వాత ఆవిడ అంటుంది, మా ముడుల గోళం మీకేలా, మేము ఎలాగో ఒకలా ముళ్ళు పెట్టుకుంటాం, మీకెందుకు? ఆ తర్వాత మీరు క్రాఫ్ట్ చేసుకోవడం లేదు అంటే, ఇప్పుడు పాతకాలంలోని అర్జునుడు జుట్టు పెంచుకున్నాడు, అతను గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటే అతని నల్లని కేశాల వల్ల గంగా నది యమునా నదిలా కనిపించింది అని మనం ఒక ప్రబంధంలో చదువుకున్నాం. మరి వీళ్ళు అర్జునుడిలా వీళ్ళెందుకు జుట్టు పెంచుకోవడం లేదు, వీళ్ళెందుకు క్రాఫ్టింగ్లు చేయించుకుంటున్నారు అని చెప్పి ఆ తర్వాత అంటుంది, అన్ని అనర్థాలకి ఆడవాళ్లే కారణమా? ఇప్పుడు ఇంకా ఆవిడ ఏమంటుందంటే పసుపు యాంటీబయాటిక్, నిజమే, మొహానికి పసుపు రాసుకుంటే మంచిది. అది మగవాళ్ళు కూడా మొహానికి రాసుకోవచ్చు కదా, మా మీద ఈవిడ అంటుంది, ఎవరు రాసుకున్న యాంటీబయాటికే కదా, పసుపుకేం తెలుసు మగ ఆడ అని చెప్పి, మరి మీరెందుకు రాసుకోలేదు అని అడుగుతుంది. అడిగిన తర్వాత అంటారు, అసలు సిగరెట్లు తాగుతున్న వాళ్ళు మీరే, చుట్టలు కాలుస్తున్న వాళ్ళు మీరే, తర్వాత తాగుడు తాగి వ్యభిచారి గృహాలకు పోతున్న వాళ్ళు మీరే, భాషని తగలబెడుతున్న వాళ్ళు మీరే, ఆ అంటురోగాలన్నీ కొంపలకి తెచ్చి భార్యలకు అంటిస్తున్న వాళ్ళు మీరే అని చెప్పి ఇంకా ఏమంటుంది, మీరు అసలు పంచెలు కట్టుకోవడం మనిషి ప్యాంట్లు ఎందుకు వేసుకున్నారు? మీరు రోజు పంచె కట్టుకు తిరుగుతున్నారా? మీరు తిరగడం లేదు కదా. మొన్న ఎవరో చూసాను, చాలా పెద్దవారు, చాలా పెద్ద పండితులు వచ్చి ఆడవాళ్ళు ఈ మధ్య జళ్ళు వేసుకోవడం మానేశారండి, ఎక్కడ చూసినా కొత్తిమీర కట్టలే, మీకెందుకయ్యా, మీకెందుకయ్యా, వీళ్ళు ఏదో వేసుకుంటారు కదా. ఆ తర్వాత ఇంకొక ఆమె చెప్తుంది, సర్వ రోగాలకి కారణం ఆడవాళ్ళు నైటీ వేసుకోవడం.
నీకెందుకు, నీకు కావాల్సిన చీర కట్టుకో, మాకు కావాల్సిన మేము కట్టుకుంటాం, మీకెందుకు? ఇతరు అదే అన్నారు. తిథి వార నక్షత్రాలు చూడకుండా క్షురకర్మ ఎవరు క్షురకర్మలు మీరే కదా చేయించుకుంటున్నారు అని చెప్పేసి, ఆ తర్వాత మేము మా బయటకి సేఫ్టీ పిన్ పెట్టుకుంటే మీకెందుకు? వాళ్ళ అమ్మమ్మ పెట్టుకోలేదు బయటకి సేఫ్టీ పిన్, ఈవిడ కూడా పెట్టుకోవద్దు. అలా బయటకి కానీ పిన్ను పెట్టుకుంటే వీళ్ళకి రోగాలు వస్తాయట. ఈవిడ చెప్పింది మాకు రోగం రాదు, మీరేదో చూడాలని కనిపించుకోకపోతే మీకు రోగాలు వస్తుందని మేము తిన్నగా ఉన్నామని చెప్తుంది. అంటే ఆ చిక్కమాంబ గారి లేఖ. సంధ్యావందనం క్రమం తప్పకుండా ఎంతమంది చేస్తున్నారు? ముప్పొద్దులా ఎవ్వరు సంధ్యావందనం చేయడం లేదు. వైదిక కర్మలు ఎవరు చేస్తున్నారు? ఎవరూ చేయడం లేదు. అంతెందుకు, పసిపిల్లల్ని పెళ్లాడుతున్న ముసలి వాళ్ళందరూ మగవాళ్లే. మేము మగవాళ్ళం కానీ అనదలుచుకుంటే 1000 మాటలు అనగలం. ఎందుకయ్యా, చంటి పిల్లలు అమ్ముకుంటున్నవాడు మగవాడు, పసిపిల్లల్ని పెళ్లాడుతున్నవాడు మగవాడు, సమాజాన్ని తగలబెడుతున్నవాడు మగవాడు, ఈయన నుంచుకుని మా ముళ్ళనంటావా అని కాల్ పెట్టిస్తున్నారు. అంటే అదీక్ష అని అన్నారు. అంటే అప్పుడు సాక్షి అంటారు. అయితే సరే, ఇప్పుడు చిక్కమాంబ లేఖని ప్రచురింపజేసేదా అంటారు. అంటే ఇతను అంటారు, చూడండి, ఈ అధిక్షేపణలు ఎందుకు? మగవాళ్ళు ఆడవాళ్ళని, ఆడవాళ్ళు మగవాళ్ళని ఆడిపోసుకోవడం ఎందుకు? వాళ్ళ తప్పులు వీళ్ళు ఎత్తుకుని, వీళ్ళ తప్పులు వాళ్ళు ఎత్తుకుని, అసలు ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండగలరా? అంటే ఇప్పుడు ప్రమీలా రాజ్యం అని ఒకటి చెప్తాడు. అక్కడందరూ రాజు దగ్గర నుంచి సైనికుల వరకు ఆడవాళ్లే. ఆ ఆడవాళ్ళందరూ ఉంటే అక్కడికి వెళ్ళి జంగాల శాస్త్రి చెప్తాడు, ఈ మగవాళ్ళందరూ మనకి నష్టం, మగవాళ్లే మనలో శక్తి నాశనం చేసేస్తున్నారు, మనల్ని పిల్లలకని యంత్రాలుగా చేసేస్తున్నారు. ఓహో, మగవాళ్ళని ఇంకా మామూలు ఎత్తిపోయడం కాదు, ఒక విధంగా ఎత్తిపోసారు. ఎత్తిపోసిన తర్వాత ఏమవుతుంది, ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను, చీకటి అయిపోయింది కదా అనేసి వాళ్ళు ఉపన్యసించి పడుకుంటారు. పడుకోవడం ఆయుధాగారంలో లోపలికి వెళితే పడుకుంటాడు. ఆ రాత్రి మగవాళ్ళందరూ వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తారు. దాడి చేయడానికి వస్తే ఆడవాళ్ళందరూ నిరాయుధులైపోతారు. నిరాయుధులైపోతే వాళ్ళు పట్టడానికి వెళ్తారు. అప్పుడు అక్కడ యుద్ధం జరగదు, మరొకటి జరుగుతుంది. జరిగిన తర్వాత జంగాల శాస్త్రి చెప్తారనమాట, ఏంటంటే ఇప్పుడు స్త్రీ పురుషులు ఉన్నారు అంటే రెండు జాతులు కావు. ఇప్పుడు సింహం సింగిడి ఉంటారు, ఆ రెండు కూడా రెండు జాతులు కావు. ఆ రెండు ఎప్పుడు దెబ్బలాడుకోవు. మగేడుగో ఆడేనుగో ఎప్పుడు దెబ్బలాడుకోదు. మానవ జాతిలో స్త్రీకి చెయ్యవలసినటువంటి విధులు స్త్రీకి ఉన్నాయి, పురుషులకు చేయవలసిన విధులు వాళ్ళకు ఉన్నాయి. కాలానుసారంగా పురుషుడు మారుతున్నాడు, స్త్రీ కూడా మారుతుంది. వేషభూషణలో పురుషులు మారుతున్నారు, స్త్రీలు మారుతున్నారు. ఆలోచనలో వాళ్ళు మారుతున్నారు, వీళ్ళు మారుతున్నారు. నీ మార్పును నువ్వు పురోగతి అని ఒప్పుకున్నప్పుడు వాళ్ళ మార్పును కూడా పురోగతి అని ఒప్పుకో. అంటే సగం ఉంటారు. వివేకానంద స్వామి అంటారు, అంటే మన సమాజంలో సగం మంది ఆడవాళ్ళు, సగం మంది మడవాళ్ళు ఉన్నప్పుడు సగం ఆడజాతిని మీరు నొక్కేశారనుకోండి, మిగిలిన సగం తీసుకుని ఎక్కడికి వెళ్తావు? అంటే నీ జనాభానికి తగ్గిపోయింది, నీ సైనికులకి తగ్గిపోయారు కదా. అందువల్ల అణిచేవేత మానుకో, ధర్మం ఎరుగు, సమాన ధర్మం ఇయ్యు, ఇద్దరు కూడా సమానులే అని చెప్తారు. అంటే ఆ వ్యాసం చూడండి, ఆనాటి వ్యాసం చదివితే ఇప్పటికీ ఏ మార్పు లేదు. అంటే ఆడపిల్లల్ని ఆడిపోసుకోవడం అనమాట. ఇదేం పద్ధతి అండి? లేకపోతే వీళ్ళు వచ్చి వాళ్ళు ఆ రోజు రాముడు వెళ్ళి సీతను అగ్నిలోకి దూకేశాడు, ఆ యుగం మారిపోయింది, ఆ జగం మారిపోయిందర్రా అంటే వినరు. ఆ కాలం ధర్మం మారిపోయిందంటే వినరు. వీళ్ళు అరుస్తారు, వాళ్ళు అరుస్తారు. ఇది ఏమైనా సరే పద్ధతి కాదు అని వీరు అంటే వాళ్ళ వ్యాసంలో వారి తాలూకు ముగింపు చాలా చక్కగా ఉన్నది. అయితే నేను సమయాభావం వల్ల నేను కొంచెం సూక్ష్మంగా చెప్పుకున్నాను అన్నమాట. అయితే ఆ తర్వాత ఇంకా ఏమిటంటే జరిగింది, మన కాశీలో కాయో పండో వదిలేసి వచ్చేసామమ్మా అంట. ఈ కాశీలో కాయో పండో వదిలేయడం ఏమిటి? ఈ జంఘాల శాస్త్రి గారు ఒకసారి సత్రవుకు వెళ్తారు. ఆ సత్రవుకు వెళ్తే ఆ సత్రవులో ఏంటంటే ఒక వడ్డిస్తూ ఉంటే పులుసులో మళ్ళీ అతను మాట్లాడడం అనమాట. పెళ్లి కాదు కానీ అతనికి ఒక ఉంపుడు గత్త ఉంటుంది, ఆ ఉంపుడు గత్త కడుపుతూ ఉంటుంది. ఆ ఉంపుడు గత్త కానీ పులుసు తింటే అది ఎంతో సంతోషపడుతుందని అంటూ ఉంటాడు. మళ్ళీ ఆయన అంత బుద్ధిమంతుడు. ఆ తర్వాత పులుసులో బెండకాయ పడుతుంది కర్మకాలి. తెరికి నాకు బెండకాయ వేసేవా, నేను కాశీలో వదిలేసానని నీకు తెలియదా అని తగులుకుంటే ఆ బ్రాహ్మణులందరూ వెళ్ళి ఈయనకు బత్తాసు పలుకుతారు. వాడి విస్తరలో బెండకాయ పడిపోయింది. అందువల్ల అతను సగంలో విస్తర పరీక్షించేసి లేచిపోతాడు. ఆయన సంప్రోక్షించి లేచిపోతే మేమంతమంది కూడా లేచిపోతాం, మేమెవళ్ళకి కూడా తినమంటారు? బుర్రున్నదా లేదా వాళ్ళకి? అంటే అప్పుడు జంగాల శాస్త్రి అంటారు, నువ్వు బెండకాయ వదిలేస్తే ఊరికి ఏమైనా నష్టం వచ్చిందా? నువ్వు దేశానికి ఏమైనా చేసేవా? నువ్వు బెండకాయ వదిలేసేవు అన్న సంగతి అతనికి తెలుసా? నువ్వేమైనా బోర్డు కట్టుకుని తిరుగుతున్నావా? తిరగడం లేదు కదా.
ఏ మళ్ళీ పైపెచ్చు. నువ్వు బెండకాయ వదిలిస్తే దేశానికి ఏం లాభం? నువ్వు బెండకాయ కూర తినకపో దేశం దానిమంతట అదే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వెటువంటి వాడివి? బ్రహ్మచారిణి. నువ్వు బ్రహ్మచారివి అంటే మరి ఉంపుడు గతికి కడుపు రావడం ఏమిటి? బుర్ర రాదా నీకు? నువ్వు కాశీకి వెళ్ళి ఏమిటి వదలాలి? కాయాపేక్ష వదలాలి. వదిలేవా? వదలలేదు. ఫలాపేక్ష వదలాలి. వదిలేవా? వదలలేదు. ఆ 2 వదలకుండా నేను బెండకాయ వదిలేసానో, నా బెండకాయని వాళ్ళంతమంది కూడా నాకు వడ్డించేసారో అని అరుస్తావేంటి అని ఆ వ్యాసం కూడా వారు చక్కగా వ్రాసారు. ఆ తర్వాత దేశభక్తి. దేశభక్తి గురించి కూడా వాళ్ళు రాశారు. నాకు దేశభక్తి ఉంది అంటే ఇప్పుడు ఏంటంటే అర్జెంటుగా నేను వెళ్ళి ఖద్దరు చీరలన్నీ కొనుక్కుని రావాలన్నమాట. ఎందుకంటే నాకు దేశభక్తి ఉంది కదా! అందువల్ల నేనేం చెయ్యాలి? ఇంట్లో ఉన్న రంగు చీరలన్నీ కూడా వదిలేసి మళ్ళీ వెళ్ళి చక్కగా రకరకాల ఖాదీ చీరలు తెచ్చుకుని, ఆ ఖద్దరు చీరలన్నీ మ్యాచింగ్ జాకెట్లు వేసుకుని, మ్యాచింగ్ నగలు పెట్టుకుని చక్కగా నేను వెళ్ళాలి. ఇదేమైనా దేశభక్తా? దీన్ని ఎవరైనా దేశభక్తి అంటారా? నెహ్రూ గారి కోటు అంటే ఆ డిజైన్ చూసి ఆ డిజైన్ కోటే నేను వేసుకోవాలి. ఏ బెండ వదులుతావు కానీ నువ్వు వదలవు. ఏ ఏ, అంటే ఇప్పుడు ఏమంటారు? సరే మర్చిపోయింది. అంటే వీళ్ళేమంటారు? ఖద్దరు నువ్వు కట్టుకుంటున్నావు, నువ్వు ఏదో ఒకటి కట్టుకోవాలి కదా. మన దేశంలో తయారవుతోంది, చరఖా మీద వస్తోంది కనుక నువ్వు ఖద్దరు కట్టుకుంటున్నావు, అంతే కదా. అది దేశభక్తి. అంతకుమించి ఇందులో విశేషం ఏమీ లేవు. నీ ఇంట్లో ఒకవేళ నువ్వు ఖద్దరు బట్టలు వస్త్రాలు చాలా ఖరీదైనవి, విదేశీ వస్త్రాలు తక్కువ అంటే నువ్వు ఆ విధంగా ఎప్పుడు కూడా ఆలోచించుకో. దేశానికి నువ్వు ప్రత్యేకించి చేయవలసిందేమీ లేదు. గాంధీ గారు సత్యం వచిస్తారు అంటే, అవునండి గాంధీ గారు ఎప్పుడూ సత్యమే మాట్లాడతారు. ఎలా మాట్లాడతారో తెలియదే. మన నోట్లో ఉత్తినే అబద్ధం వచ్చేస్తుంది కదండి. అంటే మన అబద్ధం తప్ప సత్యం చెప్పము ఎప్పుడు కూడాను. మహాత్ములు సుమండి. అందుకే నేను లక్ష్మీవారం వెళ్ళి గాంధీ గారి ఫోటో కొబ్బరికాయ కొట్టుకుంటానండి అంటారు. అది దేశభక్త. దేశభక్తి అంటే మనకి శుక్రవారం నాడు వచ్చింది. 1947 ఆగస్టు 15 శుక్రవారం. అందువల్ల ఆ శుక్రవారం నాడు మనకు స్వాతంత్రం వచ్చింది కనుక శుక్రవారం నాడు పొద్దున్నే ఖాదీ బట్టలు కట్టుకుని గాంధీకి, నెహ్రూకి, పటేల్కి అందరికీ కొబ్బరికాయలు కొట్టి, అరటిపళ్ళు నైవేద్యం పెట్టి, సత్యనారాయణమూర్తి ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి, ఆ బురడాలో అంతమందికి పంచి పెట్టుకు వచ్చాను అనుకోండి వీధిలోని, దాన్ని ఎవరైనా దేశభక్తి అంటారా? అదేది కాదని చెప్తాడు. నిజమైన నిఖార్సైన దేశభక్తియుడు ఎవడు కూడా వాళ్ళ ప్రాంతీయతను వదులుకోడు అంటాడు. ప్రాంతీయతను వదులుకోక, నీ రైతులకు నువ్వు సహకారం అందించడం వదులుకోక, నీ ఇంట పండిన ధాన్యం నువ్వు తినడం మానక, తర్వాత నీ పండగలను నువ్వు పాటించు, నీ తలకు సంయమాన్ని నువ్వు పాటించు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, అదే దేశభక్తి అయిపోతుంది. నువ్వు ప్రత్యేకంగా వెళ్ళి దేశభక్తి చెయ్యక్కర్లేదు. ఇప్పుడు గృహిణి ధర్మాలంటే అతను చెప్తారు. గృహిణి ధర్మాలంటే ఏం లేదు, ఇల్లు జాగ్రత్తగా చూసుకోవడం, వచ్చిందెంతో చూసుకోవడం, కొంత మిగిలేటట్టుగా ఖర్చు పెట్టుకోవడం, వచ్చిన వాళ్ళందరినీ ఆదరించడం, ఇంట్లో వాళ్ళందరినీ ఆదరించడం. ఆవిడ పద్ధతులన్నీ చేస్తే ఆవిడ మంచి గృహిణిగా వచ్చేస్తుంది. ఆ విధంగా నువ్వు దేశాన్ని కాపాడాలి అంటే నీ పల్లెటూరుని వదిలి నువ్వు వెళ్ళిపోక, నిన్ను నమ్ముకుని 10 మంది ఉంటారు చుట్టుపక్కల. సాలెవాడు, మంగలివాడు, చాకలివాడు, మగ్గాలివాడు అంతమంది నీ చుట్టుపక్కల ఉంటారు. వాళ్ళంతమందిని బతకని. అందువల్ల నీ ఇంటి పక్కన అంటే ఇప్పుడు అది ఇవాళ ఎలాగని చెల్లుతుంది? నీ ఇంటి పక్కన ఎవరో చిన్న కిరాణా కొట్టుబాటు ఉంటే ఒక్కసారైనా అక్కడికి వెళ్ళండి. వెళ్ళి ఓ సర్ఫ్ గుండా అవి కొనండి. పర్వాలేదు, ఆ క్వాలిటీ బాగానే ఉంటుంది. ఓ సర్ఫ్ గుండా ఏదో కొంత కొనండి. వాళ్ళకేదో ఆశ ఉంటుంది కదా. ఇక్కడ 1000 మంది ఉన్నారు, ఇదో కాలనీ ఉంది, ఇదో కొట్టు. ప్రతిదీ మనం వెళ్ళి అమెజాన్ నుంచి తెప్పించేసుకుని క్వాలిటేటివ్ బ్రాండెడ్ ప్రొడక్ట్సే మనం తెచ్చుకోక్కర్లేదు. మనం తినేవేవో మన పక్క కొట్టుకు వెళ్ళండి. మన చుట్టుపక్కల వాళ్ళకి చేయూతనివ్వండి. ఒకళ్ళకి చేయూతనిచ్చుకుంటూ, ఒకళ్ళు వెంట ఒకళ్ళు కలుస్తూ, ఒకళ్ళతో ఒకళ్ళు మెదులుతూ ముందరికి సాగిపోండి అని చెప్తారు. ఈ విధంగా వీరు స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యాసాలు చాలా రాశారు. మన పండగల గురించి రాశారు, మన స్వాతంత్రం గురించి రాశారు, స్వాతంత్రేచ్ఛను గురించి రాశారు. ఆ తర్వాత ఆంగ్లేయులను ఎలా ఎదిరించాలో రాశారు. ఆంగ్లేయుల్ని ఎదిరించు అంటే వాళ్ళకి అన్నం ఇవ్వడం మానేయడం, నీరు ఇవ్వడం మానేయడం కాదు. అతను మనిషే, బతకని. అతను కూడా వాళ్ళ గవర్నమెంట్ చెప్పింది కనుక ఇక్కడికి వచ్చాడు. అలా కాదు, వ్యతిరేకించవలసినటువంటి పాయింట్ ఒకటి ఉంటుంది, దాన్ని వ్యతిరేకించండి. అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఆంగ్లేయులు వ్యతిరేకిస్తే వారు ఎప్పుడు బండపూతులు తిట్టలేదు. మనం తిట్టకుండా ఎవరిని వ్యతిరేకించలేము మనం. అలా కాదు. మళ్ళీ మళ్ళీ వారు ఏమన్నారంటే బాడీ షేమ్ చేయకండి. మీరు తెల్లవాళ్ళు, మీరు నల్లవాళ్ళు అనకండి. నల్ల, నలుపు, తెలుపు, పొట్టి, నలుపు, బలం, సన్నం అంతమంది భగవంతుడి సృష్టి.
అందువల్ల ఈ భగవంతుడి సృష్టిలోంచి ఎవరు కూడా అటుపక్కకు వెళ్ళిపోలేదు అని మనకి తాత్వికతను కూడా చెప్పారు. మన పుణ్యక్షేత్రాల గురించి చెప్పారు. మన విద్యా విధానం గురించి చెప్పారు. తర్వాత మన ప్రాంతీయ భాష మన స్కూళ్ళలో ఉండేటటువంటి ఆవశ్యకతను గురించి చెప్పారు. ప్రాంతీయ భాష గురించి వారు ఇంకా చెప్పారు. అంటే ఎవరికైనా సరే స్పృహ తప్పిపోయారనుకోండి, స్పృహ తప్పిపోతే ఏంట మొట్టమొదటి సంస్కృతం వినిపిస్తే వాళ్ళలో చలనం వస్తుంది. సంస్కృత శ్లోకాలు వింటారు చూసారా, మన వేద పఠనం వింటారు. వేద పఠనం వింటే తెలుగు తప్పిపోయిన వాడికి చలనం వస్తుందిట. మాతృభాషలో మాట్లాడితే వాళ్ళకి మొట్టమొదటి తెలుగు వచ్చి అర్థం చేసుకుంటారట. తర్వాత ఏ భాష అయినాను. అంత గొప్పది నీ మాతృభాష. అందువల్ల ఎవ్వరూ కూడా మీ మీ మాతృభాషల్ని వదులుకోకండి అని రాశారు. మళ్ళీ పానుగంటి వారు పెద్దాపురంలో ఉద్యోగం చేశారు అని చెప్పాం కదా. వీరికి కవిశేఖర అనే బిరుదు కూడా ఉన్నారు. అంటే కవిశేఖర అనే బిరుదు ఇద్దరికే వచ్చింది. విశ్వనాథ్ సత్యనారాయణ గారికి వీరికి వచ్చింది అనమాట. అయితే వీరు ఈ వ్యాసం రాస్తున్నప్పుడు ఆ, ఒక అంటే చివరి కాలం వస్తూ ఉండేసరికల్లా ఏమైపోయింది అంటే వీరి ఇంటి పరిస్థితులు కొంచెం బాగులేవు. అంటే అక్కడ పిఠాపురం రాజుగారు వీరికి నెలకి 116 రూపాయలు గౌరవ వేతనం ఇస్తూ ఉండేవారు. గౌరవ వేతనం ఇస్తూ ఉంటే ఆ గౌరవ వేతనంతో ఇతను ఏంటంటే వెనక్కి దాచుకోలేదు. చెప్పాం కదా, వెనక్కి దాచుకో అంటే ఒక 100 రూపాయలు పట్టుకుని బజార్కి ఖర్చు పెట్టుకుందామని వెళ్ళినప్పుడు ఒక 10 రూపాయలు పర్సులో ఉంచేసుకున్నాం అనుకోండి, లోపల దాంట్లోని మనం 100 రూపాయలు ఖర్చు పెట్టాం అనుకుంటాం, కానీ 90 ఖర్చు పెడతాం. పంపు పులిగిపోతుంది, 90తో కూడా మన వస్తువులు వస్తాయి. అలా కొంతకాలం చేస్తే ఈ దాచిన చిన్న చిన్న పొత్తులే పెద్దవైపోతాయి మనకి. అంటే సంసారంలో ఇలాంటి చిన్నవి ఎన్నో ఉంటాయి విషయాలు. ఆ దాచడం మాత్రం చాలా ముఖ్యం అనమాట. ఆ దాచడం అనేది వీరు చేసుకోలేకపోయారు. చేసుకోకుండా వీరు చాలా దారిద్ర్యం అనుభవించారు. అనుభవిస్తున్నప్పుడు మధురా పంతులు వారు ఉండేవారు కదా, అప్పట్లో అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండేవారు. వారు వెళ్ళి ఇతన్ని అడిగారనమాట. ఇంకో డబ్బులు తీసుకోండి అని ఇచ్చారు. ఇస్తే ఇతను ఏమన్నారు తెలుసా, నన్ను మీరు ముష్టివాడిని చెయ్యకండి. నేను రాసిన సాక్షి వ్యాసాలు 150 పుస్తకాలు ఉండిపోయాయి. ఒక్కొక్కళ్ళు పుస్తకాన్ని 50% తగ్గింపు ధరలో కొనుక్కోండి అన్నారు. అంటే ఆ మాట 1940లో అన్నారు అతను. 1940లోని నా పుస్తకాలు మీరు సగం రేటుకే కొనుక్కోండి అన్నారంటే మన భాష ఏ దుర్గతికి వెళ్ళిపోయింది చూడండి. ఇవాళ మనం ఉత్తునే పంచినా ఎవరు చదవడం లేదు. పైపెచ్చి ఏమంటున్నారు అంటే మనకి కొత్త గ్యాడ్జెట్స్ వచ్చాయి. ఆ గ్యాడ్జెట్స్ ని మనం వాడుకోవాలట. మొబైల్ అవి వాడుకోవాలి, ల్యాప్టాప్లు గట్రా వాడుకోవాలి. ఇంకా పాత పద్ధతుల, ఇంకా పుస్తకాల, ఇంకా కాగితాల, ఇంకా ఫిజికల్ అని అడుగుతున్నారు ఇవాళ. వారు చూడండి, అప్పుడు అన్నారు అతను, నేను రాసిన పుస్తకాలని 50% డిస్కౌంట్ ఇచ్చిలో ఇస్తాను, మీరు కొనుక్కోండి, మీకే లాభం వస్తుంది. ఆ విధంగా నా పుస్తకాలన్నీ మీరు కానీ కొనుక్కున్నట్టుగా అయితే నా బుద్ధి గడిచిపోతుంది, మీరు ఎవరు నాకు ముష్టి వేయొద్దని చెప్పారు. అంత ఆత్మాభిమాని వారు. మళ్ళీ మన అంతమందికి తెలిసినటువంటి ఒక ప్రఖ్యాతమైన కథ వారు రాశారు. అదేంటి తెలుసా, విప్రనారాయణ వారు రాశారు. వారు రాసిన నాటకం ఆధారంగానే సినిమా కూడా తీశారనమాట. అంటే ఈ విధంగా సాక్షి వ్యాసాల గురించి మీ ముందు నేను ఇవాళ 10 నిమిషాలు ముందుగానే ముగించాను. ఏ సాక్షి వ్యాసాల గురించి మీ ముందర మాట్లాడుకోవడం, మనం అంతమంది కలిసి ఆ వ్యాసాల గురించి తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. పైగా ఏంటంటే ఈ వ్యాసాలు అనేటటువంటివి చెప్పాను కదా, 150 వ్యాసాలు ఉన్నాయి అన్నాను కదా, అవి మనకి సందర్భోచితంగా ఉంటాయి. అంటే మనం వివాహం గురించి వెళ్ళామనుకోండి, మాటల గురించి వెళ్ళామనుకోండి, వెళితే మనకి అవి తెలుస్తాయి అనమాట. అంటే అక్కడ ఎలా ఉండేవి పరిస్థితులు తెలుస్తాయి. మనకి ఏ పరిస్థితి వచ్చినా ఆ వ్యాసం కానీ ఒకసారి చదివితే వారి తాలూకు దార్శనికత మనకి అర్థమవుతుంది. అప్పుడు కవి విజువలైజ్ చేశారు ఈ విషయాలన్నీ కూడాను. అవన్నీ కూడా ఇవాళకి కూడా చదువుకుంటూ ఉంటే మనకి చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. తర్వాత మరొకటి సాక్షి వ్యాసాల గురించి మరొక అపవాదం ఏంటంటే ఉన్నది, వారు తెలుగు రాశారు కదా, తెలుగు చాలా గ్రాంధికమైనటువంటి తెలుగు, ఎవరికి అర్థం కావడం లేదు, చాలా కష్టంగా ఉంటుంది అన్నారు. కానీ అందులో ఏమాత్రం కూడా సత్యం లేదు. అది చదువుతూ ఉంటాం కదా, ఆ చదువుతూ ఉంటే మామూలుగా ఒక్క సమాసం కూడా లేదు, విపరీతమైన సందులు కూడా లేవు, క్లిష్టమైన పదాలు లేవు. ఆ మామూలుగా వాక్యాలు ఒకదాని వెంట ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఏంటంటే పుస్తకంలో ఉండేటటువంటి సౌలభ్యం ఏమిటంటే మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు వెళ్ళి చదువుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కలిపి ఒక కథ కాదు కదా, ఏ వ్యాసానికి ఆ వ్యాసమే. అందువల్ల మీరు వెళ్ళి కాశీలో పండు వదిలియడం చదవదలుచుకుంటే అది చదువుకోవచ్చు. మీరు పండుగల గురించి చదవాలి అంటే అది చదివించుకోవచ్చు. లేదు నాటకాల గురించి వారు 5 వ్యాసాలు రాశారు, అద్భుతమైన వ్యాసాలు.
ఆ నాటకాల గురించి వ్యాసాలు చదువుకోవాలి అంటే ఆ వ్యాసాలు చదువుకోవచ్చు. అంటే ఈ విధంగా మనకి ఏది కావలిస్తే అది చదువుకునే సౌలభ్యం కూడా మనకి ఈ సాక్షి నాటకాల్లోనే ఉన్నది. సాక్షి వ్యాసాల్లోనే ఉన్నది. ఈ సాక్షి వ్యాసాలు 3 పుస్తకాలుగా ఉంటూ ఉండేవి 1991 వరకు. ఆ తర్వాత అవన్నిటిని కలిపి ఒకే పుస్తకం కింద చేశారు. అవి కూడా 15 ముద్రణలు పొందాయి. అందువల్ల వీలైన వాళ్ళు చదవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా సాక్షి వ్యాసం చదవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన భావన ప్రియ బృందానికి సదా కృతజ్ఞురాలిని. స్వస్తి. ధన్యవాదాలు. చాలా అద్భుతంగా జరిగిందండి మీ ప్రసంగం. ఆద్యంతం కూడా మా అందరికి కూడా ఆనందాన్ని నింపేశారు. అలాగే తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని ఆ రోజుల్లోనే తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ, అలాగే అది ఏ స్థాయికి వెళుతుందో ముందుగానే దార్శనికతను అక్కడ కవి చూపించారు అని ఎంతో చక్కగా వివరించారండి. అలాగే సారంగధార నాటకం, తర్వాత జంగాల శాస్త్రి గారికి సాక్షి వారిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణలు, ముఖ్యంగా ఈ వ్యాసాలన్నిటి ద్వారా కూడా దార్శనికత మనకి ముందు రాబోయే కాలం ఎలా ఉంటుంది అని అద్భుతంగా చిన్న చిన్న కథలైతే అవ్వచ్చు, లేదా వ్యాసాలైతే అవ్వచ్చు, ఎంతో చక్కగా వివరించారండి. ఒక నదీ ప్రవాహంలాగా సాగింది మీ ప్రసంగం. మీ ప్రసంగంలోని ఆ పాయింట్స్ పట్టుకోవాలంటే నాకు వల్ల కాలేదు. చాలా చక్కగా, చాలా నది ఎలా అయితే ప్రవహిస్తుందో అంత చక్కగా మాట్లాడారు. అంతే చక్కగా వివరించారు. అంతే విధంగా మన యొక్క తెలుగు భాషని, ఆ సాంప్రదాయాల్ని కవి వ్యాసాల ద్వారా మనందరికీ ఎంత గొప్పగా వివరించారో చక్కగా మా అందరికీ తెలియజేసినందుకు కాత్యాయన్ గారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే ధన్యవాదాలండి. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.